ಸೂರ್ಯಮಂಗಲತ್ತಮ್ಮ ಬಗಳಾಮುಖಿ వాటిని అదుపులో పెట్టాలి. ఎంత మూర్ఖంగా చెప్తున్నారో చూడండి. ఆ మాట సన్యాసికి సంబంధించింది. సన్యాసి అంటే నువ్వు అవన్నీ అణుచుకో. వాడికి కామం ఉంటే దెబ్బలు తప్పవు. వాడికి క్రోధం ఉండకూడదు. వాడికి లోభం ఉండకూడదు. సన్యాసి ఏం చెప్పారు? రోజూ అవసరమైనవి నువ్వు భిక్ష తీసుకోవాలి. రేపటి కోసం దాచుకుపెట్టుకోకూడదు. ఈరోజు 100 దొరికిందా? నీ వల్ల వీలైనంత తిని మిగిలింది ఇతరులకిచ్చేయి. మరొక సన్యాసికి, ఒక భిక్షగాడికి ఇచ్చేయి. అదే సన్యాసి జీవితం. కానీ నేటి సన్యాసులు అలా ఉన్నారా? కోటీశ్వరులు. నిజమే కదా? నేను సన్యాసిని అని చెప్పుకుంటూ జీవించే వాళ్ళంతా కోట్ల ఆస్తులున్నవాళ్లే. అదేమీ సన్యాసి జీవితం కాదు. వాళ్లంతా ఆధ్యాత్మిక వ్యాపారులు. వ్యాపారులు తెలుసు కదా, ఉట్టి వ్యాపారులు కాదు. పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్, ఆధ్యాత్మిక కార్పొరేటర్స్. వాళ్ళని అలాగే చెప్పాలి. వాళ్ళు ఏమని చెప్తూ ఉంటారంటే కామం, క్రోధం, లోభం, మోహం అన్నీ వదిలేయమంటారు. ఒకటి అడుగుతాను, పెళ్లి చేసుకుని గృహస్థుడిగా ఉన్న వ్యక్తికి కామం లేకపోతే ఇంక పెళ్ళెందుకు? కామం లేకపోతే గృహస్థుడిగా ఏ విధంగా కుటుంబ జీవితం గడపగలడు? అలాగే క్రోధం లేకపోతే క్రోధం ఉండాలి కదా. ఒక శత్రువు వచ్చాడు, అంతెందుకు? ఒక పశువు కొమ్మడానికి వచ్చింది, వాడికి క్రోధం, కోపం ఉంటేనే కదా వాడికి పవర్ ఉంటుంది. తర్వాత మోహం. మోహం అంటే రేపటి కోసం నాకు అది కావాలి, ఇది కావాలి అనే ఆశ ఉన్నప్పుడే కదా వాడు సంపాదిస్తాడు. నిజమే కదా? తర్వాత లోభం. లోభం లేకపోతే లుప్తం. లుప్తం. లోభం అంటే రేపటి కోసం వాడు సంపాదించాలి, వచ్చిందంతా ఖర్చు పెట్టేస్తే. కాబట్టి కామం, క్రోధం, లోభం, మోహం లాంటివి భగవంతుడు మనిషికిచ్చింది. వాడు గృహస్థుడు కావడానికే. సన్యాసంలో ఉన్న నువ్వు కామాన్ని, క్రోధాన్ని, మోహాన్ని, లోభాన్ని వదిలేసేయని చెబితే నీకు వేదశాస్త్రం తెలీదని అర్థం. నువ్వు ఆ విషయంలో నీకు బొత్తిగా జ్ఞానం లేదు. కాబట్టి అవన్నీ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి మనం జాతకాలు పొంతన చూసేటప్పుడు ఒక పురుషుడి జాతకంలో కామం లేదు, క్రోధం లేదు, మోహం లేదు, లోభం లేదు అంటే ఇంకేం ప్రయోజనం? వాడు జీవోత్సవమే మాత్రమే. వాడు డెడ్ బాడీకి సమానం. వాడిని పెళ్లి చేసుకుని ప్రయోజనం ఏముంది? ఇదే స్త్రీలో ఉంటే కూడా అంతే కదా. కాబట్టి ఇవన్నీ భగవంతుడు మనిషి రక్తంలో ఇచ్చిన భావాలివి. కామం, క్రోధం, మోహం, లోభం అని చెప్పేవన్నీ భగవంతుడు మనిషి యొక్క బ్లడ్లోనే, రక్తంలోనే ఇచ్చిన భావావేశాలు, ఫీలింగ్స్. అవి లేకుండా ఎలా ఉంటాయి? సన్యాసిగా నువ్వు అణుచుకో, మిగిలిన వాళ్ళకి ఖచ్చితంగా అవి ఉండి తీరాల్సిందే. ఇక్కడ ఇంకో విషయం వస్తే, ఈ సన్యాసులు చెబుతూ ఉంటారు, నువ్వు ప్రేమను పంచాలి, నువ్వు అందర్నీ ప్రేమించాలి. నా ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రేమ అనే చెప్పేది ఒకరిని చూడగానే వెంటనే ప్రేమ వస్తుందా? వస్తుందా? రాదు. అది మనసులో రూపుదిద్దుకున్న ఒక ఫీలింగ్ మాత్రమే. నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించు అని నేను ఒకరికి చెబితే వెంటనే అతను ప్రేమిస్తాడా? మనసులో నుండి పుట్టే భావనే ప్రేమ, ఆప్యాయత, లవ్ అలాంటివే. అది ఆచార్యులు అంటారు, ప్రేమ అంటే తామర లాంటిది, పద్మం లాంటిది అని చెబుతూ ఉంటారు. ఓకే, నేను దాన్ని ఓకే అంటాను. తామరలాగే ప్రేమ అంటే అందరికీ నచ్చుతుంది. కానీ ఆ తామర వేరు ఎక్కడుందో తెలుసా? బురదలో. మరి దాని అర్థమేమిటి? బురదలో నుండి వచ్చిన తామర మనకి ఆకర్షణీయంగా కనిపిస్తోంది, దర్శనం ఇస్తోంది. ఇక్కడ బురద అనేది మనసులో ఉండే స్వార్థం అని అర్థం, సెల్ఫిష్. మీకు ఒకరి మీద ప్రేమ కలిగిందంటే ఆ వ్యక్తి నుండి మీరు ఏదో ఆశిస్తున్నారని అర్థం. లేదంటే ప్రేమ వస్తుందా? లేదు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసి ప్రేమిస్తున్నానంటే ఆమె యొక్క అందాన్ని అతను ఆస్వాదించాలనుకుంటున్నాడు.
లేదంటే ప్రేమ వస్తుందా? ఎవరు ఎవరినైతే ప్రేమిస్తారో దానికి అర్థం ఏమిటంటే వాళ్ళ నుండి ఏదో ఆశిస్తున్నారు. ఇంకో విషయం చూడండి. ఈ ప్రేమ యొక్క మరొక రూపం ద్వేషం. ఈరోజు ఎవరినైతే కోర్టులో గొడవ, ఘర్షణ అని కొట్టుకుంటున్నారో వాళ్ళు ఒకప్పుడు ప్రేమతో ఉండేవాళ్ళే. సందేహం ఉందా? వేలాది డివోర్స్ కేసులు చూడండి. లక్షల సంఖ్యలలో కోర్టులో ఉన్నాయి. వాళ్ళంతా ఒకప్పుడు ఒకే ఇంట్లో కౌగిలించుకుని పడుకున్నవాళ్లే. ఒకప్పుడు నువ్వు లేకపోతే నేను లేను అని మాటలు చెప్పిన వాళ్లే. మరైతే ఇప్పుడు ఆ ప్రేమ ఎటుపోయింది? అంటే ఇతను ఆమె నుండి ఆశించినది దొరకలేదు, లేదా ఈమె అతని నుండి ఆశించింది దొరకలేదు. కాబట్టే గొడవ జరిగింది, కేసులు పెట్టుకున్నారు, కోర్టుకెక్కారు. కాబట్టి ప్రేమ అనేది మనసులో ఉండే స్వార్థం నుండి వచ్చిన ఒక భావం మాత్రమే. ఇక్కడ వాళ్ళకి కావాల్సింది ప్రేమ కాదు, కరుణ మాత్రమే కావాలి. ఈ విధంగా అనిపించాలంటే లోపల ఆ భావనుండాలి. కరుణ ఉండాలి, ప్రేమ ఉండాలి, కామం, క్రోధం, మోహం, లోభం లాంటివన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు లైఫ్ సంతోషంగా ఉంటుంది. అదేంటంటే ఒక కూర చేసేటప్పుడు ఉప్పు, కారం, పులుపు లాంటి అన్నీ ఉండాలి. అప్పుడే అది కొత్తగా మారుతుంది. 5 రుచులు చేరినప్పుడే ఒక కొత్త రుచి వస్తుంది. దానినే ఆరో రుచి అంటారు. దానినే టేస్ట్ అంటారు. అదే విధంగా ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉన్నాయా? ఒక వ్యక్తి జీవితంలో ఒక వ్యక్తి క్వాలిటీ, ఫిజికల్‌గా ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో చూస్తే తెలుస్తుంది. ఉద్యోగం ఏం చేస్తున్నాడో చూస్తే తెలుస్తుంది. అతని మ్యాన్ పవర్ ఎలా ఉందంటే పురుషత్వ శక్తి. ఏ మగాడు నేను అందులో కొంచెం వీక్ అని చెప్పడు. కానీ జాతకంలో చూస్తే తెలుస్తుంది. అదే విధంగా అతని క్యారెక్టర్ ఏంటి? జాతకం చూస్తే తెలుస్తుంది. 2వ స్థానంలో పాపగ్రహం ఉంటే అతను మంచి క్యారెక్టర్ కాదు. ఎందుకంటే 2వ స్థానం అనేది ఒక వ్యక్తి స్వభావం కూడా. క్యారెక్టర్. మంచి స్వభావం కాదు. బాగా అబద్ధాలు చెబుతాడు. దొంగతనం చేస్తాడు. ఎవరు? మీ ఇంట్లో అబ్బాయి ఉన్నాడా? పిల్లలున్నారా? ఇంట్లో దొంగతనం చేస్తున్నారా? అబద్ధాలు చెప్తున్నారా? జాతకం తీసి చూడండి. 2వ స్థానంలో పాపగ్రహం ఉంటుంది. అది కూడా 1 కంటే ఎక్కువ ఉంటాయి. దీన్ని బట్టి జ్యోతిష శాస్త్రం అనేది 100కి 100% కరెక్టే కదా! ఒకప్పుడు ఒక ఆచార్యుడితో ఇలా అన్నాను. స్వామీ, అంటే ఆ సంఘటన జరగడానికి 3 సంవత్సరాల ముందే 30 సార్లు చెప్పాను. స్వామీ, మీకు జైలు వాసన రానున్నది. అయినా వినలేదు. ఆ తర్వాత ఆయనతో పాటు ఉన్న కొంతమంది వ్యక్తులు నన్ను కొట్టాలి, నరకాలి అని చాలా చాలా ఆవేశాలు ప్రదర్శించారు. అప్పుడు నేనేం చేశానంటే, ఆ రోజు నేను గవ్వలు వేసి ఆ విషయాన్ని చెప్పాను. ప్రశ్న పెట్టేటప్పుడు ఆ 3 గవ్వలు తీసుకుని 3 ఇంకో 3 పెట్టి 3 + 3 = 7 అని చెప్పాను. 3, 3 కలిపితే 7. అది తప్పు అని నాకు తెలుసు. నేనిలాగే చెప్పాను. 3 + 3 + 3 = 7. అప్పుడు ఆ గుంపులో వ్యక్తి అన్నాడు, చూడండి ఎంత నాన్‌సెన్స్‌గా మాట్లాడుతున్నాడో. 3, 3 కలిపితే 7 అంట. అప్పుడు నేను అన్నాను, సరే మీరు చెప్పండి. 3, 3 కలిపితే ఎంత? ఆయన గొడవకి వచ్చాడు. అడిగిన దానికి మాత్రమే చెప్పండి. 3, 3 కలిపితే ఎంత? 3, 3 కలిపితే 6. మరో 4, 5 మందిని దగ్గర అడిగాను. వాళ్ళందరూ చెప్పారు. 3, 3, 6. 3, 3, 6. కాబట్టి 3, 3, 6 అని మీరెంత షార్ప్‌గా చెబుతున్నారో, అదే విధంగా ఈ ప్రశ్న శాస్త్రం ప్రకారం ఈయన నా ముందు ఉన్నది నిజమైతే ఈయన జైలుకి వెళ్ళక తప్పదు. ఇది శాస్త్రం. అప్పుడు 3, 3, 6 అని ఏ శాస్త్ర ప్రకారం మీరు దృఢంగా చెబుతున్నారో, అదే విధంగా మీ జీవితం గురించి, మీ భవిష్యత్తు గురించి, మీ స్వభావం గురించి అన్నీ ఏ టు జెడ్ ఈ పేపర్ పట్టుకుని, అంటే మీ జాతకాన్ని గురించి చెప్పవచ్చు. కానీ మీరు వెళ్లి జాతకం చూపించిన వ్యక్తి శాస్త్రీయంగా దాని గురించి తెలిసిన వ్యక్తి ఉండాలి. కాబట్టి జీవితానికి 2 ఘట్టాలున్నాయి. ఒకటి పెళ్లికి ముందు, ఇంకోటి పెళ్లికి తర్వాత. పెళ్లి అని చెప్పబడినది జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఆ టర్నింగ్ పాయింట్ వెళ్ళేది నేరుగా నరకానికి కాకూడదు. అది ఒక జంక్షన్. స్వర్గానికి మాత్రమే వెళ్ళాలి. అంటే జీవించి ఉన్నప్పుడే స్వర్గం అనుభవించాలి. కలిసే జంట ఉత్తమంగా ఉంటే, లైఫ్ పార్ట్నర్ ఉత్తమమైన వ్యక్తిగా ఉంటే జీవితం స్వర్గంగా ఉంటుంది. దానికి ఉన్న ఒకే ఒక మార్గం ఏమిటంటే జాతకంలో
7వ స్థానం, 8వ స్థానం, 2వ స్థానం పాపగ్రహాలు గాని ఉంటే ఖచ్చితంగా మీరు ఒక జ్యోతిష్యుణ్ణి, శాస్త్రం తెలిసిన ఒక జ్యోతిష్యుణ్ణి చూడండి. దాని తర్వాత పెళ్లి గురించి థింక్ చేయండి. జగన్మాత మహాదేవి అనుగ్రహంతో మీకు ఆయురారోగ్య సౌఖ్య సిద్ధి కలగాలని ఆశీర్వాదం చేస్తున్నాను.